మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను విజయ్. జూన్ 4న ఫలితాలు రాకముందే ఇప్పుడు అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ మీద అందరు ఆసక్తి కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతుందా? కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ వైపే ఇప్పుడు ప్రజలందరూ కూడా చూసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే చాణక్య ఆపరేషన్ చాణక్యకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ మన దగ్గర ఉన్నాయి. మన స్టూడియోలో ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించినటువంటి సౌత్ ఇండియా హెడ్ దత్తాత్రేయ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి. నమస్తే దత్తాత్రేయ గారు. నమస్తే. ఏంటి మీ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి? ఎవరికి మీరు ఎడ్జిస్తున్నారు? ఎవరిని అధికారంలోకి తీసుకురాబోతున్నారు? ఎవరిని అధికారం నుంచి దూరం చేసే పరిస్థితి మీకు కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ప్రజలు మనం 2014 సంవత్సరం నుంచి చూస్తే ఇప్పటి వరకు ఎక్దమ్ ఫైట్గా 50-50 ఫైట్గా 40-50 ఫైట్గా మనకు పబ్లిక్ పల్స్ కనబడుతుంది. సో ఆ ఫలితాలన్నింటిని పక్కన పెడితే 2014 నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ చూస్తే వైసీపీ ఇప్పుడు మేము ఇస్తున్న మెజారిటీ ఏ పార్టీ కంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పక్కా అధికారంలోకి వస్తుందని మేము చెప్తున్నాం. సో అది ఎలా వస్తుందని ఒక మాట చెప్పుకుంటే, మనం 2014లో ఒక మాట చూస్తే ముందుగా మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ స్క్రీన్ మీద చూద్దాం. మనకి అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. వైఎస్ఆర్సీపీకి 95 నుంచి 102 స్థానాలు వస్తాయని చెప్పి ఆపరేషన్ చాణక్య చెబుతోంది ఎగ్జిట్ పోల్స్ లో. అదేవిధంగా కూటమికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి 64 నుంచి 68 స్థానాల వరకు వస్తాయని చెప్పని ఆపరేషన్ చాణక్య చెబుతోంది. అదేవిధంగా ఇతరులకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే వేరే పార్టీలకు సంబంధించి కూడా 5 స్థానాలు రాబోతున్నాయంటూ కూడా ఆపరేషన్ చాణక్య చెబుతుంది. సో ఆపరేషన్ చాణక్యకు సంబంధించినటువంటి సౌత్ ఇండియా హెడ్ ఉన్నారు. సో ఎందుకు మీరు పర్టికులర్ గా వైసీపీకే ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పడానికి ప్రధానంగా కారణాలు ఏమన్నా ఉన్నాయంటారా? వైసీపీ మళ్ళీ ఎందుకు అధికారంలోకి రెండోసారి రాబోతుంది? ఆ కారణాలు ప్రత్యేకంగా ఏమైనా చెప్పగలరా? మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ కావచ్చు, అలాగే మీరు తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం సర్వే అనేది ఒక 3 భాగాలుగా చేస్తుంటాం. ప్రజల యొక్క ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం. ఈ మూడింటిని కలిపితేనే మనకు ఎవరెవరు పబ్లిక్ ఏ విధంగా ఎందులో న్యాయం జరిగింది అనేది మనం చూసుకోవచ్చు. సో చంద్రబాబు గారి విషయానికి వస్తే 2014 నుంచి 2019 వరకు వారి యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే, టోటలీ వారికి ఉన్న ఒక రూల్ ఆఫ్ లాని టోటల్లీ అతను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిపాలన ఫలాలు అందించాల్సింది పోయి టోటల్లీ మోడీతోటి ఆ స్నేహం కాస్త దాన్ని వదిలేసుకోవడం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈనాడు కూడా 2024 సంవత్సరంలో అధికారంలోకి వస్తుంది అంటే కేవలం వారికి కలిసి వచ్చిన అంశాలు ఏమంటే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ ఇంతకుముందు చంద్రబాబు గారి హాయంలో కేవలం వారి యొక్క అధికార గణం కావచ్చు, పాలక ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ప్రజల వరకు దగ్గరగా వెళ్ళలేకపోయినారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ అన్నింటినీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని యొక్క మిగతా అధికారాలు ఏవైతే ఉంటాయో, ప్రజలకు దక్కాల్సిన విధానాలు పథకాలన్నీ కూడా అందరికీ కూడా చేరాయి. సో ఆ ఫలాలు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఒక థ్యాంక్స్ చెబుతూ ఆ కృతజ్ఞతతో పార్టీకి ఓటేశారంటారా? ఓటేస్తున్నారు వైసీపీ. సో ఇంకొకటి చంద్రబాబు గారి యొక్క మైనస్లని కూడా ఈ 2014 నుంచి 2019 వరకు కూడా కొంత అసంతృప్తి అనేది ప్రజలలో జరిగింది. దానికి వైసీపీ కదా అక్కడి ఆ టైం అంటే మీరు చెప్పేది 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, సో అప్పుడు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. అందుకొరకే ఈసారి కూడా ఆనాడు చంద్రబాబు గారు నేలను విడిచి ఆకాశానికి సాము వేసినట్టుగా మనం కొన్ని విధానాలు చూడొచ్చు. ఎప్పుడైతే మోడీతో స్నేహం చేసి ఒక అధికారంలో ఒక 5 years కొనసాగాడు, ఆ తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ మోడీతో ఒకలాంటి ప్రత్యేక హోదా సాధించకుండా, పోలవరానికి జాతీయ హోదా తీసుకురాకుండా, అమరావతిని పూర్తి స్థాయిలో బిల్డప్ చేయకుండా, ఇంకా కొన్ని కేంద్రం నుంచి రావాల్సిన వాటా తీసుకురాకుండా చాలా వరకు తన పార్టీని చుట్టుపక్కల రాష్ట్రాలలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం కావచ్చు, ఈ విధానాలు తను తీసుకునేసరికి ప్రజలు కూడా పరిపాలన కోసం మేము అధికారం ఇస్తే ఈ విధానాలు కొనసాగిస్తున్నాడు ఏందని కూడా ఒకసారి ప్రజలు కూడా ఒక అసంతృప్తిలో ఉండినారు. వీటన్నింటికంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి,
పూర్తి స్థాయిలో నేను ఎలాంటి పరిపాలన అందిస్తాను అని చెప్పేసి తన యొక్క ఓదార్పు యాత్ర కావచ్చు, ఇంకోటి ప్రజా అది ఆశీర్వాద మీరు యాత్రలు కావచ్చు, చెప్పేదంతా అవన్నీ కూడా తీసుకున్నాను. 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి సో దాని- సినారియో చెప్తున్నారు. Yeah. 2019 ఎన్నికల తరువాత ఒక్క ఛాన్స్ తో Hmm. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. సో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చారు Hmm. అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో దానికి ప్రతిఫలంగానే ఈ తీర్పు ఇచ్చారంటున్నారా మీరు చెప్పేది? 100% Hmm. తప్పనిసరిగా ఒకటి మనకు ఒక రాజకీయ నాయకుడు, ఒక మనిషి మనకు నచ్చకపోతే రెండో మనిషి మీద మనం ఒక భరోసా, ఇంట్రెస్ట్ చూపెడతాం. అట్లాగనే చంద్రబాబు గారి యొక్క రూలింగ్ 2014 నుంచి 19లో బాగా లేకపోయేసరికి ప్రజలకు అసమ్మతి, కొంచెం అసంతృప్తి కలిగేసరికి ఈ 2019 నుంచి ఈ 2024 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన వారికంటే కొంచెం బాగుంది. ఎందుకంటే చంద్రబాబు గారు చేసిన మిస్టేక్లు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఏమున్నా మొత్తం ఆంధ్రప్రదేశ్ చుట్టూరుతో ఆయన రాజకీయాలు కావచ్చు, పరిపాలనకు సంబంధించింది కావచ్చు, ఇతరులని ఎలా డిఫెన్స్ చేయాలి, తన అధికారాన్ని ఎలా దక్కించుకోవాలి రైట్, ఒకసారి అనేది స్క్రీన్ మీద చూద్దాం. అంటే దత్తాత్రేయ గారు చెప్తున్నట్టుగా 95 నుంచి 102 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసినటువంటి ఎన్డీఏ కూటమికి దాదాపుగా 60 నుంచి 68 వరకు, అంటే గత స్థానాలతో పోలిస్తే 2019లో దాదాపుగా 23 స్థానాలకే పరిమితమైనటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈసారి కూటమిలోకి జనసేన, బీజేపీ రావడంతో కాస్త ఆ ఫిగర్ని, ఆ నెంబర్ని దాదాపుగా డబుల్ చేసుకుందనే చెప్పాలి, త్రిబుల్ చేసుకుందనే చెప్పాలి. ఏదైతే చాణక్య సంస్థకు సంబంధించినటువంటి ఆపరేషన్ చాణక్య చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా ఈసారి వైసీపీ బలం తగ్గింది. అయితే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది వైసీపీ, మ్యాజిక్ ఫిగర్ ని దాటేది కూడా వైసీపీ అని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా అదర్స్ కూడా, అయితే ఎవరు ఊహించని విధంగా అదర్స్ ఈసారి 5 స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉంది అంటున్నారు. అదర్స్ అంటే ఎవరున్నారంటారు దత్తాత్రేయ? సో వైసీపీ పార్టీ నుంచి కొంతమంది రిబల్స్, ఎందుకంటే పార్టీ టికెట్ వైసీపీ అంటే కేసీఆర్ గారు చేసిన కొన్ని మిస్టేక్ల్ని, కేసీఆర్ గారి యొక్క ముందస్తు జగన్మోహన్ రెడ్డి గారికి విజయోస్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 5 నెలల ముందు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు మార్చకపోవడంలో కేసీఆర్ గారు ఓటమి చెందినారని కూడా చాలామంది భావించారు. సో వారి యొక్క తప్పొప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా ఎవరైతే కొంత వ్యతిరేకత ఉందో వాళ్ళందరినీ కూడా మార్చేశారు. మార్చేసిన తర్వాత కొంతమంది రెబల్స్గా కంటెస్ట్ చేస్తున్నారు, కొంతమందికి పదవుల ఆశ కూడా చూపించేసి వాళ్ళని స్తబ్దత చేశారు. సో అట్లాంటి వాళ్ళు మళ్ళీ టీడీపీలో కూడా చాలా మంది వైసీపీకి సంబంధించి కూడా టికెట్ రానప్పుడు చాలా మంది వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు. సో కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఈసారి నెంబర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఈ ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ కంటే మేబీ ఛాన్స్ అక్కడ ఇక్కడ 1, 2 ఉంటే ఉండొచ్చు. అది కూడా పూర్తి స్థాయిలో మనం చెప్పలేము. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి విభజన సమయంలో చేసిన అన్యాయాన్ని ఆంధ్ర ప్రజలు కూడా ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఆ 2 రాష్ట్రాలకు మధ్యలో జరిగినప్పుడు ఆ విభజన. సో దానిలో భాగంగానే ఈనాడు మనం షర్మిల గారికి 1 సీట్ ఇస్తున్నారు పార్లమెంట్ కడపలో. ఓకే, షర్మిల గారు గెలవబోతున్నారు. 100% రైట్, గెలవబోతున్నారు. ఓకే. సో ఆమె గెలవడానికి ఆస్కారం మెయిన్ ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే ఆవిడకు కలిసి వస్తున్నది మెయిన్ వాళ్ళ యొక్క బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఆమెకు ఒక 50% కలిసి వస్తున్నది. ఇంకొకటి మన వైఎస్ గారి యొక్క బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆ చరిష్మా ఉంది కాబట్టి, రాజన్న బిడ్డ అంటూ కూడా ఆమె ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి, సో ఆ చరిష్మాతోనే ఆమె గెలవబోతుంది. 100% విజయమ్మ కూడా ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేయడం కానీ, సో మిగతా అన్ని వివరాలు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. అవినాష్ రెడ్డికి ఆల్రెడీ ఆ యొక్క బాబాయ్ గారి యొక్క హత్య కేసులో ఎవరికి వాటా ఎంతుందన్నది వారి యొక్క విధానాలు మనం ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు చూసాం. అవినాష్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు, అసలు ఆ హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విధానాన్ని టోటలీ కడప ఈ పార్లమెంటు యొక్క ఎలక్షన్ పైన టోటలీ వివేకానంద రెడ్డి హత్యనే టోటలీ అంటే చుట్టూ తిరిగింది. దీని ప్రభావం, ఈ వివేకానంద రెడ్డి హత్య ప్రభావం కేవలం లోక్సభ ఎన్నిక మీదే ప్రభావం చూపిందంటారా, లేదంటే అసెంబ్లీ స్థానాల మీద కూడా ఏమైనా ప్రభావం చూపించు? కేవలం ఈ అంశం షర్మిల గారికి మాత్రమే కలిసి వస్తున్నది. ఓకే, సో మిగతా ఎవరికి కూడా అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ఇక అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఎక్కడా కూడా ఆ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం లేదు, లేదు, ఎలాంటిది లేదు. కేవలం షర్మిల గారు పోటీ చేసినటువంటి లోక్సభ పరిధిలోనే ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్, ఇక ఎంపీ స్థానాలు ఒకసారి పరిశీలిద్దాం. సో ఎంపీ స్థానాల్లో ఏపీకి సంబంధించి, అంటే లోక్సభ స్థానాల్లో ఎంపీ స్థానాలు ఎన్ని గెలవబోతుంది, ఆపరేషన్ చాణక్య చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు చెప్పండి.
ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? 25 స్థానాల్లో. వైసీపీకి 13 స్థానాలు రావడానికి 100% ఆస్కారం ఉంది. అండ్ టీడీపీ అలయన్స్ పార్టీకి 11 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, కేవలం వైఎస్ షర్మిల వారి యొక్క ఫ్యామిలీ రీత్యానే ఒక సీట్ వస్తున్నది కాంగ్రెస్ పార్టీకి. టోటల్లీ 25. సో 25 లోక్సభ స్థానాలకు సంబంధించి బొటాబొటి మెజారిటీతో వైసీపీ కొంత ఆధిక్యత సాధిస్తుందని ఆపరేషన్ చాణక్య చెబుతోంది ఎగ్జిట్ పోల్స్లో. సో 13 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతుంది. కేవలం 2 స్థానాలు దిగువన, అంటే 2 స్థానాల మార్జిన్లోనే తెలుగుదేశం పార్టీ ఉండబోతుంది. అంటే 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమి 11 స్థానాలకు పరిమితం అవుతుంది. ఇతరులు అంటే కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉందని ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్లో చెప్తుంది. సో అంటే మీరు అక్కడేమో ఎమ్మెల్యే స్థానాలకు వస్తే, అసెంబ్లీ స్థానాలకు వస్తే ఒక క్లియర్ కట్గా ఒక మెజారిటీ అయితే వైసీపీకి ఇచ్చేశారు. 105 టు మీరు చెప్పిన ఫిగర్ ప్రకారం చూస్తే 95 to 102. 95 to 102. మ్యాజిక్ ఫిగర్ మనకి 88 కావాలి. సో అంటే కేవలం ఒక 10 నుంచి 15 స్థానాలు మాత్రమే ఎక్కువ వచ్చాయనుకోవచ్చా వైసీపీకి? 100% అంతే. అంటే ఒకవేళ మీరు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో కొంత ఎగ్జాక్ట్ పోల్స్ లో వేరే రకంగా కూడా మారితే, సో ఇక్కడ కూడా టీడీపీకి ఛాన్స్ ఉందనుకోవచ్చు కదా? టీడీపీ పార్టీకి మనం చూస్తే గతంలో కొంత మార్జినే కొంత మార్జిన్ 23 నుంచి కూడా కొంత మార్జినే చెప్తాను. అంతే 23 నుంచి వెళ్ళి వాళ్ళకు ప్రజలు ఈ 2 రేట్ల సీట్లు ఎక్కువ ఇస్తున్నారు. 2 లేదా 3 రేట్ల సీట్లు దాదాపు 60 వరకు ఇచ్చారు మీరు. 68 వరకు, ఆల్మోస్ట్ 70 వరకు కూడా వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మనకు కావాల్సింది 20 స్థానాలు మాత్రమే తేడా ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి తెలుగుదేశం పార్టీ కూటమి ఆగిపోయింది కేవలం 20 స్థానాల్లో మాత్రం. 20 స్థానాలు. అయితే మీరు చెప్పినట్టుగా లోక్సభ స్థానాల్లో 2 స్థానాలు మాత్రమే మీరు తేడా ఇస్తున్నారు కూటమికి అలాగే వైసీపీకి. అది ఎలా సాధ్యం అంటారు? సో ఈ పార్లమెంట్ అనేది కొంతమంది వ్యక్తిగత రీత్యా వాళ్ళకున్న వెయిటేజీ అండ్ పార్టీ వెయిటేజ్ అని చెప్పుకోవచ్చు. పార్లమెంటు సీట్లలో కూడా మనం కొంత ఎవరైతే ఒకటి గ్రాఫ్ ఎక్కువగా బీజేపీ ఇంపాక్ట్ ఏమైనా కనిపించవచ్చు. బీజేపీ తెలుగుదేశం పార్టీ కాస్త ఎక్కువ స్థానాలు పెరగడానికి, అంటే గత ఎన్నికల్లో చూస్తే వైఎస్ఆర్సీపీ 22 స్థానాల్లో గెలుపొందింది, 25 స్థానాల్లో. తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు ఆ కూటమి దాదాపుగా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 11 స్థానాలను సాధించబోతుంది. అంటే ఇది బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలవడం వల్ల ఆ ఓట్ ట్రాన్స్ఫరింగ్ అనేది జరిగిందంటారా? ఈ పార్లమెంటులో మాత్రం వీళ్ళ యొక్క 3 పార్టీల యొక్క ఆ ఓటింగ్ పర్సెంటేజ్ గతంలో ఏదైతుందో చీలిపోవడం వల్ల అది ఈనాడు కలిసి వస్తుందని పార్లమెంటు విధానంలో చెప్పుకోవచ్చు. అది అసెంబ్లీ విషయంలో మాత్రం చాలా డిఫరెంట్గా కనపడుతున్నది. ఏంటంటే ఒకటి మాటగా ఇప్పుడు గతంలో చంద్రబాబు గారికి ఓటేసిన వాళ్ళు మళ్ళీ తర్వాత అతన్ని ఓడించారు. అతని విధానాలు కొన్ని అటు ఇటుగా ఉండడం వల్ల ఓడించేశారు. తర్వాత ఇప్పుడు ఈ 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఇప్పుడు ఎక్కువగా మరి ఆల్మోస్ట్ కూటమియే అధికారంలోకి రావాలి కదా అని చెప్పేసి చాలా మందిలో ఒక విధానం ఆలోచిస్తున్నారు. ఒక చిన్న ఆ విధానం క్రాస్ ఓటింగ్ జరిగిందంటారా మీరు చెప్పిన దాని ప్రకారం? అసెంబ్లీకి ఒక ఓటు వేసి లోక్సభకి ఇంకో ఓటు వేసే పరిస్థితి ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. ఎక్కడైనా చదువుకున్న వాళ్ళు అర్బన్ ఏరియాలో మాత్రమే అలా ఆలోచిస్తారు. కానీ మీరు చెప్తున్న ఈ ఫిగర్ చూస్తే చాలా తేడా ఉంది. సో మీరు అన్నట్టుగా వ్యక్తుల యొక్క వెయిటేజ్ ఉంది. అండ్ పార్లమెంటుకు సంబంధించింది గతంలో జరిగిన ఎలక్షన్ 2014లో వేరు, ఈనాడు కూటమి విధానాలు వేరు. ఆనాడు జరిగిన ఓటు చీలింగ్ కానీ ఇప్పుడు మాత్రం ఓటింగ్ ఈ 3 పార్టీల యొక్క ఓటింగ్ అనేది చాలా వరకు కలిసి వస్తున్నది. అందులో మళ్ళీ మోడీ మానియా అనేది కూడా కొంతవరకు పనిచేస్తున్నది అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో బీజేపీ ప్రభావం పెద్దగా లేదు అనేది కూడా అన్ని పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏపీలో. ఎందుకంటే 2014లో అటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, ఎక్కడా కూడా అనుకున్న స్థాయిలో కూడా నిధులు ఇవ్వలేదు. అదే స్థాయిలో మళ్ళీ 2019లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ కూడా బీజేపీతో అంటకాగింది. అయినా కూడా ఎక్కడ కూడా బీజేపీ ఆశించిన స్థాయిలో ఏపీకి నిధులు ఇవ్వలేదు అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. కాకపోతే కేవలం తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడానికి పోల్ మేనేజ్మెంట్ కోసమే చేసింది అనేది చెప్తున్నారు. మీరేమో ఖచ్చితంగా బీజేపీ ఇంపాక్ట్ ఉంది, మోడీ మేనియా ఇక్కడ పనిచేసింది అని అంటారు. గతంలో జరిగిన కొన్ని మిస్టేక్లు 2014లో వారి యొక్క అలయన్స్ను మళ్ళీ తర్వాత విడిపోయారు. చంద్రబాబు అండ్ బీజేపీ పార్టీ విడిపోయింది. కానీ ఈసారి తప్పనిసరిగా
ఆంధ్రాకు రావాల్సిన నిధులు కావచ్చు, వాటాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం కావచ్చు, దానికి జాతీయ హోదా ఇవ్వడం కావచ్చు, అమరావతిని ఒక రాజధానిగా ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, వీటన్నింటిని కూడా ఇంకా మేము నెరవేర్చలేని గతంలో కొన్ని చేసిన మిస్టేకులు కావచ్చు, వాటన్నిటిని కూడా చేయకుండా మళ్ళీ రిపీట్ చేయకుండా మళ్ళీ ఒక్కసారి మీరు అధికారం కూటమికి ఇస్తే నేషనల్లో రావడానికి కూడా మాకే బీజేపీ పార్టీకి అవకాశం ఉంది. ఈసారి కూడా ఇక్కడ ఇంకా అద్భుతమైన నిధులతో డెవలప్ చేస్తామని చెప్పేసి ఒక పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినారు. సో అందుచేత కలిసి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో 66 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన గెలుస్తుంది అని అంటున్నారు మీ ఎగ్జిట్ పోల్స్. టీడీపీకి ఎన్ని రావచ్చు, జనసేనకి ఎన్ని రావచ్చు, బీజేపీకి ఎన్ని రావచ్చు, ఒకసారి ఏమైనా చెప్పగలరా? ఈ యొక్క మేమిస్తున్న టోటల్లీ 70 వరకు, ఇప్పుడు కొన్ని సీట్ల మార్పు కూడా జరుగుతుంది. 70 వరకు అనుకున్నాం. టీడీపీ పార్టీకి 50 నుంచి 55 వరకు అవకాశం ఉంది గెలవడానికి. జనసేన పార్టీకి 10 to 12 సీట్స్ 100% ఆస్కారం ఉంది. అండ్ బీజేపీ పార్టీకి 3 లేదా 4 సీట్ల విన్నింగ్ అనేది ఆస్కారం ఉంది. 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీకి దాదాపుగా 10 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశం 100%. అదే విధంగా 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీకి 2 నుంచి 3 స్థానాలు వస్తాయి. 3 నుంచి 4 3 లేదా 4 స్థానాలు వచ్చాయి. 3 లేదా 4 సీట్లు రావచ్చు. సో తెలుగుదేశం పార్టీ 50 నుంచి 55 సీట్ల మధ్య, 50 నుంచి 55. సో ఇక్కడ చూస్తే మీరేమంటున్నారంటే లోక్సభ వరకు వస్తేమో 3 పార్టీలకు సంబంధించినటువంటి కాంబినేషన్ ని ప్రజలు నమ్మారు, అందుకే ఆ స్థాయిలో ఓట్లు వేశారు. క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది కాబట్టి లోక్సభ స్థానాల్లో ఒక టఫ్ ఫైట్ ఇస్తోంది. దాదాపుగా ఈక్వల్ గా వచ్చేసింది కూటమి. అంటే వైసీపీకి మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఒక 16 ఇచ్చారు, కూటమికి దాదాపుగా 14 వరకు ఇస్తున్నారు. అంతేనా? 13 వరకు ఇస్తున్నారు. మరి లోక్సభకి అసెంబ్లీకి డిఫరెన్స్ మారిపోతుందంటారు? 100% మారుతుంది. సో పార్లమెంట్ ఒకేసారి ఎన్నికలు జరిగాయి కదా, ఒకేసారి జరిగినాయి. పార్లమెంటుకు అంటే ప్రజల యొక్క, మనం అనుకుంటాం ప్రజలు కొంచెం నార్మల్లీ పీపుల్ ఉంటారు, కొంత ఆలోచన విధానం తక్కువగా ఉంటుందని అనుకుంటారు. మనం ఈ విధానాన్ని చూస్తే చాలా వరకు ఈ పోయినసారి 2014లో చంద్రబాబు గారికి అధికారం ఇచ్చిన ప్రజలే మళ్ళీ ఏకదంగా 23 సీట్లకు పడేసి జగన్మోహన్ రెడ్డి గారిని 51 సీట్కి తీసుకొచ్చారు. జనసేన ఒక సీట్ మళ్ళీ 52 అయిపోయింది. గతంలో 100కు పైగా స్థానాలతో గెలిచిన తెలుగుదేశం పార్టీని 23 స్థానాలు 60 స్థానాల్లో ఉన్నటువంటి వైసీపీని 151 స్థానాలు. ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా 120 రావచ్చు, 130, 115 ఇలా చెప్పారు. ఇదే విధంగా మనం మాట్లాడుకుంటున్నాడు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి ఫిగర్ దాదాపుగా 151 ప్లస్ దాదాపు వచ్చింది. అంటే ప్రజల యొక్క మ్యాజిక్ పల్స్ ని మనం ఎవరు కూడా పట్టలేం. కొన్ని ఆర్గనైజేషన్లే పట్టగలవు. అది మేము కూడా ఆపరేషన్ చాణక్య ఈ యొక్క ఆర్గనైజేషన్ కేరప్గా మేము చాలా అక్యురేట్ సర్వే, మేము గతంలో కూడా పోయిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో డిసెంబర్ 2023లో బీజేపీ పార్టీకి 6 or 7 సీట్స్ వస్తాయని చెప్పాము. 8 వచ్చినాయి. తెలంగాణలో 8 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ పక్కా అధికారంలోకి వస్తుందని చెప్పేసి 62 సీట్లతోటి వస్తుందని చెప్పేసి అన్నాము. 64 సీట్లు వచ్చినాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ 41 సీట్లు మాత్రమే రావచ్చు అని చెప్పినాము. 39 సీట్లు వచ్చాయి. అండ్ ఎంఐఎం పార్టీకి చాలా ఆర్గనైజేషన్స్ 6 సీట్స్ ఇచ్చారు. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అన్నాను. సో అక్కడ 6 ఇచ్చారు. మేము మాత్రం 7 పక్కా వస్తున్నాయని చెప్పేసి అన్నాం. సో ఇతరులు 2 గెలుస్తున్నాయని చెప్పారు, మేము 2 గెలుస్తున్నాయని చెప్పాము, 1 వచ్చింది. సో ఈ విధంగా ఒక 6 సీట్స్ తప్ప మిగతా అన్ని 119లో ఒక 6 సీట్లు తప్ప మిగతా అన్ని కూడా పర్ఫెక్ట్గా అక్యురేట్గా మేము చెప్పాము. సో ఆ విధంగానే జరిగిన ఇప్పుడు ఈ పార్లమెంటు ఆంధ్రప్రదేశ్లో కూడా అసలు అట్లాంటి ఆ టీమే మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసాం. ఆపరేషన్ చాణక్య మీ ఎగ్జిట్ పోల్స్, మీ సర్వేకి సంబంధించినటువంటి సంస్థ మొత్తం దేశవ్యాప్తంగా అంతా కూడా శాంపిల్స్ ని సేకరించిందంటారా? కేవలం సౌత్ ఇండియాలోను, లేదంటే ఏపీ, తెలంగాణ మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ ని సేకరించారు? నేను సౌత్ ఇండియా చీఫ్ గా ఉన్నాను. సౌత్ ఇండియాలో అండ్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే మిగతా పార్లమెంట్ అవి కూడా తీసుకున్నాము. సో ఇప్పుడైతే అసెంబ్లీ ఆంధ్ర, తెలంగాణకు మన ఇప్పుడు రిపోర్ట్ మనకు ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. టోటల్లీ భారతదేశ వ్యాప్తంగా కూడా మా యొక్క ఆర్గనైజేషన్ టోటల్ అన్ని రాష్ట్రాల్లో సర్వే చేసి ఒక క్యాల్కులేట్ తీసుకు. చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఊరికే జస్ట్ గ్రాఫిక్ చేసుకొని కొన్ని ఇమేజెస్ కలెక్ట్ చేసి అక్కడక్కడ ఫోటోషాప్ చేసేసి ఇవే ఎగ్జిట్ పోల్స్ అని, అలాగే ఇవే సర్వేలో ఉన్నటువంటి రిజల్ట్స్ అని, ఇలా రకరకాలుగా అందరూ కూడా దాదాపు 100 పైపొచ్చి ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంకా సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తుంటాయి. ఎలా నమ్మాలి? వాళ్ళ అనేది ఒకటి పేదవాడికి
ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవసరం లేదు. అంటే అతను ఏది మాట్లాడినా చెల్లదు. అది మీరు ఒక హోదాలో ఉన్నారు. ఎస్టీవీ కేరాప్‌గా ఒక చిన్న మాట మాట్లాడండి. అది చాలా ఒక కాలిక్యులేషన్‌లో ఉండిపోతది. ఈ విధంగా చాలామంది ఎవరికి వాళ్ళు తోచిన ఒక బతుకు తెరువు కోసమో, లేకపోతే ఏదో టైమ్ పాస్‌గా ఇంట్లో కూర్చొని జస్ట్ అనాలిసిస్ చేసుకొని గూడా చాలామంది వేస్తున్నారు. సో, అలాంటి సర్వేలు మనం ఎక్కడ గూడా కాలిక్యులేటర్‌లో తీసుకోకూడదని జెప్పేసి కూడా నేను ఎస్టీవీ కేరాప్‌గా చెప్తున్నాను. సో ఇది ఆపరేషన్ చాణక్యకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్. ముఖ్యంగా చూస్తే వైసీపీ ఒక మార్జిన్‌తో దాదాపుగా 100కు పైగా సీట్లతో గెలవబోతుందని ఆపరేషన్ చాణక్య చెబుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి 60కి పైగా స్థానాలు రాబోతున్నాయని, అదేవిధంగా ఇతరులకు దాదాపుగా 6 స్థానాల వరకు గెలిచే అంటే 3 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని ఆపరేషన్ చాణక్య చెబుతుంది. అదేవిధంగా లోక్సభ విషయానికొస్తే దాదాపుగా 16 చోట్ల వైసీపీ గెలవబోతుంది. 13 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతుంది. ఒక చోట కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆపరేషన్ చాణక్య చెప్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.